అన్నీ కూడా ఆయన రెక్కల చాటున భద్రపరిచాడు కనుక ఈ రోజున ఆరోగ్యంగా ఈ దైవ సన్నిధిలో ఉండగలుగుతున్నాము. ఇదంతా దేవుని యొక్క మహాకృప మాత్రమే. అదేవిధంగా మరి ఈ యొక్క జూలై నెల మొదటి ఆదివారంలో మనం వచ్చి ఉన్నాం. ఈ జూలై నెల మొదటి ఆదివారము దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. ఇంకా చాలామంది సమయం అయింది, ఇంకా చాలామంది ఇంకా రావాల్సిన వారు ఉన్నారు. మరి పని పాటల వల్ల ఏ పాటలైనా సరే ఆదివారం మాత్రం ఆ పాటలు ఆపవలసిందే. అది ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే. వాక్యం అంటే వాక్యమే, దేవుని ఎదుట నిలబడతామంటే నిలబడతామే. అందుచేత ఎంతటి వారైనా సరే, వారికి ఎలాంటి మరి పనులు వచ్చినా సరే, ఒకవేళ డబ్బులు ఎక్కువ వచ్చిన పని అయినా సరే, ఖచ్చితంగా ఆదివారం దేవునికి ఇవ్వవలసింది, దేవునికి ఖచ్చితంగా అది కేటాయించాల్సిందే. అలా నిలబడితేనే దేవుడు మన పక్షంగా అలాగ నిలబడగలుగుతాడు. మనం అలాగ నిలబడకపోతే మన పక్షంగా నిలబడడానికి సాతానుడు యోబు విషయంలో వాడు ఎంత ప్రయత్నం చేసినా యోబు స్టాండర్డ్ కనుక, యోబు పర్ఫెక్ట్ కనుక నిలబడ్డాడు కనుక యోబు తరపున దేవుడు నిలబడ్డాడు. అదే యోబు గారు డూబ్ అయితే సాతానికి దొరికేసను, దేవుడు ఇంకా తప్పించుకుండు. అలాగ అవ్వలేదు. దేవుడు యోబు పక్షంగా నిలబడ్డాడు గల కారణం ఏంటి అని అంటే, చేసుకో, నువ్వు ఎంత ప్రయత్నం చేసుకుంటావో, ఎంత చెక్కింగ్ చేసుకుంటావో చేసుకో అని ఎందుకు వదిలేడు? యోబు మీద అంత కాన్ఫిడెంట్ ఎవరికి ఉంది? ఆ కాన్ఫిడెన్స్ ఎవరికి ఉంది? దేవునికి ఉంది. మరి మన విషయంలో కూడా ఉండాలి కదా. మన విషయంలో అలాగే ఉండాలి. ఒకటే మాట, ఎప్పుడు ఎంతకాలం మనం బ్రతుకుతామో తెలీదు, ఎప్పుడు మనకు ఈ మరణం అనేది సంభవిస్తుందో తెలీదు, ఎప్పుడు మనం అంతమైపోతామో తెలీదు. కానీ బ్రతుకున్నంత కాలంలో దేవుని ఎదుట మాత్రం నిజాయితీ, నిబ్బరమైనటువంటి మనసు, నిలకడ కలిగినటువంటి ఆ తత్వము కలిగిన వారుగా ఉంటేనే ఈ బ్రతుకుకి, ఈ జన్మకి అర్థం. లేకపోతే ఉపయోగం లేదు. ప్రియ సంగమ సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని యొక్క మాటలు మనం ధ్యానం చేద్దాం. సమయం అయితే 11:20 అవుతుంది. వాక్య భాగంలోనికి మళ్ళీ వెళ్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనములను పొందును. చూడండి, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో గొప్ప పరమార్థం కనబడుతుంది. భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి. భూమి మీద పడుతున్నటువంటి ఈ వర్షము భూమి ఏం చేస్తుందంట? తాగుతుందంట. అంటే అది భూమి మీద పడినప్పుడు పీల్చుకుంటుందట. అయితే ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనములు పొందును. ఎలాగునట? వినాల వాక్యం. ఎలాగునట? ఆ భూమి మీద పడుతున్న వర్షం ఏం చేస్తుందంట? ఆ యజమానునికి ఏం చేస్తుంది? ఆ తడిచినటువంటి ఆ భూమి మీద వ్యవసాయం చేయగా ఆ వ్యవసాయం వల్ల వచ్చేటువంటిది ఇదేమవుతుందంటే ఆ యజమానునికి అది ఆశీర్వాదకరంగా, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదకరంగా. ఎలాగునా? పండినటువంటి పంట వలన ఆ యజమానికి అది ఆశీర్వాదంగా ఉంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే భూమే ఏమవుతుంది? ఆ తాగిన నీటి వలన, అది ఫలించటం వలన ఆ భూమే ఆశీర్వదింపబడుతుంది. అదే ప్రకారంగా ఆ స్థలములో లేకపోతే ఆ పొలములో అక్కడ పండించుకున్నటువంటి యజమానికి కూడా ఆ దీవెన కలుగుతుంది. ఎందుకు? భూమి నీటిని తాగింది అంటే భూమి మీద పడినటువంటి నీరు భూమి పీల్చుకుంది. ఆ పీల్చుకున్నటువంటి అది తడిచి ఏమైందో తెలుసా? ఆ ప్రకారంగా ఆ వ్యవసాయం చేసుకోవడానికి మంచి పైరునిచ్చింది. పండించుకున్న యజమానికి అది దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యంగా తలుచుకుని ఆశీర్వదింపబడుతుంది. ఓకే, రైట్, మంచిది. తర్వాత అయితే ముండ్ల తుప్పలను, గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రాదని విసర్జింపబడి శాపము పొందదగినదగునో, తుదకి అది
కాల్చివేయబడును. ఎలాగునట? అదే భూమి మీద నీరు పడింది, అదే భూమి మీద వ్యవసాయం కాదు ముండ్ల తుప్పలు ఉన్నాయి. అదే వ్యవసాయం కాకుండా అదే భూమి మీద ముండ్ల తుప్పలు ఉన్నాయి. ఈ ముండ్ల తుప్పలు పెరిగాయి. ఇప్పుడు వర్షం పడింది, నీరు భూమి తాగింది, కానీ ముండ్ల తుప్పలు ఏమవుతున్నాయి? దేనికైనా ఉపయోగకరంగా ఉన్నాయా? నేను ఇది చెబుతున్నది అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి ఆ పత్రికలో హెబ్రీయులతో మాట్లాడుతున్నటువంటి విషయంలో భక్తి విశ్వాసముల గురించి, శ్రద్ధల గురించి మాట్లాడుతూ దాన్ని ఉదాహరణగా ఈ యొక్క మాటను తెలియపరుస్తున్నాడు. ఎలాగునా? మంచి నేలగా ఉన్నప్పుడు ఆ నీరు భూమి పీల్చుకుని మంచి వ్యవసాయము పైరునిచ్చింది. అదే ప్రకారంగా ఇంకొక చోట కురిసింది, అక్కడ ముండ్ల తొప్పలు ఉన్నాయి, గచ్చతీగలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఏమవుతుంది? అక్కడ వర్షం పడింది, కానీ పంట లేదు, పైరు లేదు. అక్కడ ఏమైంది అంటే ఆ ముండ్ల తొప్పల వలన అది ప్రయోజనమేమీ కాలేదు, అది పనికి రాదని విసర్జింపబడి శాపము పొందదగును. తరువాత అది తుదకది కాల్చివేయబడును. మానవ జీవితం ఇదే, సేమ్ టు సేమ్. మానవ జీవితం కూడా అదే, సేమ్ టు సేమ్. బన్నీ మానవ జీవితం కూడా సేమ్ టు సేమ్. ఇక వేరే ఆప్షన్ లేదు, వేరే అవకాశం లేదు, వేరే ఆల్టర్నేటివ్ ప్రోగ్రాం లేదు. ఇంకా చేయడానికి వేరే ఒక ఏదో చేద్దామన్నటువంటి విషయం కూడా అక్కడ కనబడలేదు. ఇక్కడ క్లియర్గా చెప్పబడింది, ఏదైతే ఎక్కడైతే భూమి పంట రావడానికి, పైరునివ్వడానికి, లేదా ఆ వర్షమును త్రాగి భూమి ఎలాగునైతే యజమానికి అది ఆశీర్వాదకరంగా అది ఎలాగున అవుతుందో అది ఒక రకంగా ఉంది. రెండవది ఏ బి కింద మనం చూస్తే అది పాసు, ఇది ఫెయిల్. ఇప్పుడు ఇదే మాట ప్రకారంగా దైవ సన్నిధిలో వాక్యము విత్తబడుతున్నప్పుడు, వర్షము వలె విత్తబడుతున్నప్పుడు, నీవు మంచి నేలగా ఉన్నప్పుడు నీవు ఫలిస్తావు, దేవుని ఆశీర్వచనములను పొందుతావు. అదే నీవు ముండ్ల తుప్ప అయితే, అదే నీవు ముండ్ల తుప్ప అయితే ఎంత వర్షం కృమ్మరించినా సరే ఆ ముండ్ల తుప్ప ఎందుకు పనిచేస్తుందంటే శాపము పొందదగినదగును, రెండవది కాల్చివేయబడును. డైరెక్ట్ నరకమే. ఇది క్లియర్గా వాక్యం ఇక్కడ బోధింపబడింది. ఇందులో దాచేది లేదు, లేకపోతే ఇందులో మడత పెట్టి చెప్పేది లేదు, లేకపోతే ఇందులో మెప్పించేది కూడా లేదు. ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా వాక్యము మాట్లాడుతుంది. ఏంటో తెలుసా? నువ్వు మంచి నేలగా ఉంటే ఆశీర్వచనములను నువ్వు చూస్తావు. ముండ్ల తొప్పలుగా, గచ్చ పొదలుగా, లేకపోతే ఉపయోగకరము కాని వాటిగా ఉంటే, పనికి రాని దానిగా నీవు ఉంటే మాత్రం అది శాపగ్రస్తమైనది గాను, అది కాల్చివేయబడేది గాను ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేసి అక్కడి నుంచి భక్తుల గురించి మాట్లాడుతున్నాడు. చదవండి 6వ అధ్యాయము 4వ వచనం. 6వ అధ్యాయము 4వ వచనం. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు ఎలాగునంట తప్పిపోయిన వారు. దీన్ని నా భాషలో చెప్తాను, బాప్తిసం పొందుకునేటువంటి సమయంలో, సిద్ధపాటు కలిగినటువంటి సమయంలో, బాప్తిసం పొందుకున్న తర్వాత కొంత కాలమైనటువంటి కొద్ది కాలంలో వారికి ఉండేటువంటి భక్తి శ్రద్ధలు, వారు చేసే ప్రార్థన, వారి మార్గము, వారి ఆలోచన, వారి నిలకడత్వము ఒక విధంగా దేవునికి నచ్చే విధంగామైనటువంటి మార్గము. తర్వాత ఏమవుతుంది? తప్పిపోయిన వారు అని అన్నాడు. ఇక్కడ చూడండి, అదే మాట చాలా క్లియర్గా వ్రాయబడుతుంది. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత ఏంటంట? తప్పిపోయిన వారు. ఈరోజు నా ప్రియ సంగమా సహోదరులారా, ఒకటే మాట వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. బాప్తిసం తీసుకున్నప్పుడు మనకున్నటువంటి ప్రామాణికం ఏమిటి?
మనము దేవుని దగ్గర ఒప్పుకోలేమిటి, మనము నిలబడాలని ఎలాగునైతే దేవుని దగ్గర ఒప్పుకున్నామో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? ఆనాడు మన మదిలో, లేకపోతే ఆనాడు మనం వెలిగింపబడి ఆనాడు మన దృష్టిలో ఉన్నది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అని గమనిస్తే నీ జీవితంలో ఏం జరుగుతుందో సేవకునిగా నేను చెప్పక్కర్లేదు, నీది నీకే తెలుసు. చదవండి, కింద భాగంలో చదవండి. తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేయొచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. ఎలాగనట? చాలా చాలా మంచి మాట అండి ఇది. తమ విషయంలో దేవుని కుమారుని మళ్ళీ ఏం చేస్తారట? సిలువ వేయొచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు. చూడండి ప్రియ సంగమా, నేను ఎక్కడ అవమానపరిచానండి అయ్యగారు, నేనెక్కడ సిలువ వేశానండి అని అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని మళ్ళీ సిలువ వేయడం అనేటువంటి తత్వము, లేకపోతే అవమానపరిచేటువంటి తత్వము ఎలాగున్నో తెలుసా? నీ యొక్క మార్పే దేవుని ఏం చేస్తుందంట? అవమానపరిచేస్తుంది. నువ్వు లోకంలో తిరిగేటువంటి ఆ పద్ధతి ఏమైపోతుందంటే దేవుని అవమానపరుస్తుంది. నీ మాటలే దేవుని సిలువ వేస్తున్నాయి. ఎందుకనంటే గతించిన కాలంలో నీకున్నటువంటి ఆ యొక్క నిర్ణయము, నీ గతించిన కాలంలో నీకున్నటువంటి ఆ యొక్క కమిట్మెంటు, గతించిన కాలంలో నీకున్నటువంటి ఆ యొక్క ఆలోచన, నీవు తీసుకున్న నిర్ణయం అంత స్ట్రాంగ్గా ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే, లోకాన్ని కళ్ళెదురుగుండా అందమైనదిగా కనబడుతుందో, లేకపోతే లోకంలో ఉన్నటువంటి అవన్నీ కూడా నీ యొక్క జీవితంలో అది ఉపయోగకరము, అవి తప్ప ఇక నాకేమీ లేవు అనేటి విధంగా కనబడుతుందో, ఇవేమైపోతున్నాయి తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారిని మళ్ళీ ఏం చేస్తున్నాయంట? నీ వలన ప్రభు మళ్ళీ ఏమవుతున్నాడట? సిలువ వేయబడుతున్నాడు. మీ వలనే కదా నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. బాహాటముగా ఏమవుతుందంట? బాహాటముగా అవమానం పరుస్తున్నామట. అంటే ఏంటి? ఎవరంతటి వారే. కానీ ఒక విషయం చెప్పనా, ఎవరికి వాళ్ళే లెక్క చెప్పుకోవాలి. మీ లెక్కలు వచ్చి ఇక్కడ సేవకులు వచ్చి ఇవి మా సంఘంలో వాళ్ళండి, వీరు మరి ఇలాంటి వాళ్ళండి, అలాంటి వాళ్ళండి, సేవకుడు వచ్చి ఇక్కడ లెక్క చెప్పేది ఏముండదు. ఎవరంతటి వారు తీర్పులో నిలబడతారు. లెక్క అప్పగించుకోవలసిందే. అందుకని అంటున్నాను, దైవ సన్నిధిలో ఉండి కూడా మంచి నేలని ఎలాగనైతే వర్షం పడుతుందో అలాగనే ఇక్కడ వాక్యం అనే వర్షం కృమిరింపబడుతున్నప్పుడు, దైవికమైనటువంటి ఆత్మ సంబంధమైన వర్షం కృమిరింపబడుతున్నప్పుడు, అది మంచి నేల మీద పడినప్పుడు అది దేవుని ఆశీర్వచనముగా మంచి పైరునిస్తుంది. అదే ఇంకా ముండ్ల తుప్పల్ లాంటిది ఏదైనా ఇంకా ఉంటే కనుక ఉపయోగం ఏమంటే? ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారండి? ఒక నిజం మాట్లాడుకుందాం. ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారా? ప్రతి ఆదివారం వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతారా? లేకపోతే సంవత్సరానికి వచ్చిన వాళ్ళు వెళ్తారా? లేకపోతే మధ్యలో ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు ఉన్నప్పుడు వస్తారు, అటెండెంట్ అవుతారు, వాళ్ళు వెళ్తూ ఉంటారా? ఎవరు వెళ్తారు? వెళ్ళే వాళ్ళు ఎవరు? అందరికి వెళ్ళాలని ఆశే. కానీ ఎవరి లెక్కలో అక్కడ ఉంటే కనుక ఆ లెక్కల్లో పాస్ అయిన వాళ్ళు మాత్రమే, ఆ తీర్పులో పాస్ అయిన వాళ్ళు మాత్రమే, వాళ్ళు మాత్రమే అవుతారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలని అంటే ఇక్కడ చెప్పబడిన వాక్యం అనేటువంటి ఈ వర్షంలో నువ్వు ఏమవ్వాలో తెలుసా? ఈ వాక్యం అనేటువంటి ఈ వర్షంలో నువ్వు ఏమవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా నింపబడాలి. అలా నింపబడినప్పుడే నీవు మంచి ఫైర్నిస్తావు, మంచి ఫలాన్ని ఇస్తావు, మంచి ఉపయోగకరంగా ఉంటావు. ఇక్కడ భూమి మీదే కాదు, దేవుని దృష్టిలో కూడా నువ్వు ఎలా ఉంటావు? ఫలమునిచ్చువానిగా నువ్వు ఉంటావు. అదే తప్పితే ముండ్ల తుప్పలు గచ్చ పొదళ్ళు. దాన్ని ఎలా పోల్చాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసేవారిగా పోల్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని బాహాటముగా అవమానపరిచే వారిగా మాట్లాడుతున్నాడు. ఇది అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ఈ రోజున ప్రియ సంఘమా సహోదరులారా, ఆలోచన చేయండి. ఒక దానికి మనం కమిట్మెంట్ తీసుకున్నామనంటే, అలా కమిట్ అయ్యామనంటే, అలా ఉంటామని ఒప్పందం చేసుకున్నామంటే ఏది ఏమొచ్చినా సరే నిలబడగలిగేటువంటి తత్వం కావాలి. చూడండి, దావీదు
దావీదు భక్తుడు మహారాజుగా ఉన్నప్పుడు యుద్ధం అంటే అక్కడ వసంత కాలంలో జరుగుతున్నటువంటి ఆ యుద్ధంలో ఈ దావీదు భక్తుడు యుద్ధానికి వెళ్ళలేదు. భక్తుడైనటువంటి దావీదు గారు యుద్ధానికి వెళ్ళకుండా ఆ యొక్క దావీదు గారు ఆగిపోయి మేడ మీద సంచారం చేస్తుంటే ఒకసారి సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము ఇక్కడ సంచారం చేయిస్తుంటే అక్కడ సన్నివేశం సిచ్యువేషన్ అంతా మనకు తెలుసు. అయితే ఆ స్త్రీ బెత్షెబా అక్కడ స్నానం చేయించుండగా పైనుంచి చూసి ఆమెతో శయనించడం స్టార్ట్ చేశాక ఆ తర్వాత ఆమె గర్భవతి అయిందని ఆమె యొక్క భర్త ఎక్కడున్నాడు? యుద్ధంలో ఉన్నాడు. అతని పేరేం పేరు? ఉరియా యుద్ధంలో ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఉరియా సైనికుడు. ఆమె భర్త అక్కడ యుద్ధంలో ఉన్నటువంటి అతన్ని కౌరు పంపించి ఉరియాని ఇంటికి రప్పించాడు. అప్పుడు చెప్తున్నాడు దావీదు గారు, ఓ ఉరియా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, మీ ఇంటి దగ్గర ఉండు, ఈ రాత్రికి మీ ఇంటి దగ్గర మీ భార్య దగ్గర ఉండి నువ్వు తర్వాత రేపు పొద్దున్న లేచి వెళ్ళు అని అంటే, అలాగే అయ్యగారు అని చిత్తం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికి వెళ్ళలేదు. నేను కమిట్మెంట్ గురించి చెప్తున్నాను. సైనికుడిగా తీసుకున్నటువంటి కమిట్మెంట్ ఎలాగుందో, ఉరియా రాజు దగ్గర అక్కడ సైనికుడిగా తీసుకున్నటువంటి కమిట్మెంట్ ఎలాగుందో చెప్తున్నాను. తీసుకున్న తర్వాత ఆ ఉరియా ఇంటికి వెళ్లకుండా బయట ఉండిపోయాడు. ఉదయం లేచిన తర్వాత బాబు వెళ్ళావా అని అంటే లేదు, వెళ్ళలేదు. అక్కడ రాజుకి సరైన దెబ్బ కొట్టేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. చదవండి 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం. ఉరియా, మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజనములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణము తోడు నేను ఎలాగో చెయ్యువాడని కానని దావీదుతో అనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కమిట్మెంట్ అంటే అది. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా పాటలు పాడతాం. కమిట్మెంట్ అంటే అది. నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ఇలా నిలబడతాను అనేటువంటి కమిట్మెంట్ నీలో ఉంటే చచ్చే వరకు కమిట్మెంట్ అలాగ ఉండాలి. అలాగ నిలబడతాను. నువ్వు ప్రామాణికం చేసేవారంటే ప్రామాణికంగా నిలబడాలి. మధ్యలో ఊగిపోతే కనుక గచ్చ పొదళ్ళు, ముళ్ళ తొప్పలు ఇలాంటివన్నీ ఏర్పడి అవి నరకానికే పాడేయడానికి తప్ప, కాల్చివేయడానికి తప్ప మరి దేనికి అవి ప్రయోజనము కాదు. వర్షం కృంభరింపబడుతుంది, పంట పండడానికి సిద్ధంగా ఉంది. అయితే ఆ ప్లేసు ఏమై ఉండాలి? మంచి నేల అయి ఉండాలి. వాక్యము వినిచున్నటువంటి సంగమా, దైవ వాక్యము నీకు హెచ్చరిస్తున్న మాట ఇదే. ఏంటో తెలుసా? నువ్వు అలాగున్నావా ఇలాగున్నావా? నీ కమిట్మెంట్ ఆ విధంగా ఉందా, లేకపోతే విచ్చలవిడితనంగా ఉందా? నీ కమిట్మెంట్ ఎలాగుంది? ఒక్క ఉరియా చెప్పే మాటకి రాజుకి మైండ్ చెదిరిపోయింది. ఒక్క ఉరియా చెప్పిన మాటకి మైండ్ చెదిరిపోయింది. ఎందుకనంటే అప్పటికే ఈ రాజు పాపంలో పడిపోయాడు. పాపమును తప్పించుకోవడానికి ఏదో రకంగా ఆ ఉరియాని తీసుకొచ్చి ఇంటికి పంపించేద్దాం అనుకున్నాడు. ఎన్ని చేద్దాం అనుకున్నా సరే గాడిద ద్వారా మాట్లాడినట్టుగా ఉరియా చేత మాట్లాడించాడండి దేవుడు. ఉరియా చేత మాట్లాడించాడు గట్టిగా. అదే మాట, భోజన పానములు చేయటానికి నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోతున్నా, అసలు నీ తోడు నీ ప్రాణము తోడు నేను ఎలాగ చేసేవాడిని కాదు. ఉంటే చల్లగన్నా ఉండు, ఉంటే వెచ్చగన్నా ఉండు. నులువెచ్చని డ్రామా అనేది వద్దు.
ఎందుకో తెలుసా? నిన్ను ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు అది చెప్పబోతున్నాడు. నిన్ను ఎలా చేయాలనుకుంటున్నాడు దానికోసం చెప్పబోతున్నాడు. నిన్ను ఎలా ముందుకు నడిపించాలనుకుంటున్నాడు దానికోసం చెప్పబోతున్నాడు దేవుడు. ఏంటో తెలుసా? ఏంటి అని అంటే ఇక్కడ తీసుకున్న కమిట్మెంట్ ఏంటి, ఆ ప్రకారంగా నువ్వు నిలబడాలి అనేటువంటి దాని కొరకు ఖచ్చితమైనటువంటి మాట ఇక్కడ నేర్పిస్తున్నాడు. ఉరియా రాజుతో చెప్తున్నాడు, నేను అలాగే చేసేవాడిని కాదు, నేను వెనక్కి తిరిగి చూసేవాడిని కాదు, నేను ఒక సైనికుడిని, నేను యుద్ధంలో ఉండి నేను పోరాడేవాడిని, నేను అలాగే వెళ్తాను తప్ప అది అంతలాగనుండగా నేను ఇక్కడికి వచ్చి నేను సుఖాన్ని పొందుతానా, ఇక్కడికి వచ్చి నేను నా భార్యతో ఉంటానా, ఇక్కడికి వచ్చి నేను ఇలా చేస్తానా, నెవర్, నేను ఉండనంటే ఉండను అని చెప్పిన తర్వాత రాజుకు దడ పుట్టిందండి. రాజుకు వణుకు వచ్చింది తెలుసా ఆ మాటకి. ఆ దెబ్బకి ఒక్కటే పని చేశాడు, పాపంలో పడి ఉన్నాడు కనుక లెటర్ రాసి పట్టుకెళ్ళి యోవాబుకి ఇచ్చేయి అన్నాడు. పాపం ఎంతవరకు తీసుకెళ్తుందో తెలుసా? చంపేసే వరకు తీసుకెళ్ళిపోతుంది. పాపం చంపేసే వరకు తీసుకెళ్ళిపోద్ది. యోవాబు దగ్గరికి ఒక లేఖ రాసి పంపించి ఏమన్నాడు తెలుసా? ఆ యుద్ధంలో ఈ ఉరియను ముందు పెట్టి చంపించే అన్నాడు. అంతే. అర్థమైందండి? ఒక సైనికుడు తీసుకున్నటువంటి ఆ కమిట్మెంట్, ఆ సైనికుడు నిలబడినటువంటి నిలకడత్వాన్ని ఒక్కసారి జ్ఞాపం చేసుకుంటే, ఆత్మీయ స్థితిలో నువ్వు తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయం ఎలాంటిది, నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నీ ప్రామాణికం ఎలాంటిది, నువ్వు అలాగ నిలబడడానికి, నువ్వు ఆలోచించి జ్ఞానయుక్తంగా నిలబడడానికి నువ్వు చూసుకుంటున్నావా, ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటున్నావా? అపోస్తలుడైన పౌలు ద్వారా మాట్లాడుతున్న మాట అదే. అయితే అక్కడ క్లియర్గా ఒక మాట ఉంది, చదవండి. ఆ హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయంలోనే కిందకి రండి, సంపూర్ణ చదవండి, ఆ మాట చదవండి, మొదటి నుంచి చదివేయండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మలను గూర్చి బోధయు, హస్త నిక్షేపణలు, మృతుల పునరుద్ధానములను, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చి మూలోపదేశములు మాని సంపూర్ణులగుటకు సాగిపోదుము. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. సంపూర్ణులగుటకు సాగిపోదాం. ఇది అంటే నువ్వు ఈరోజు తీసుకున్నది ఈ రోజుతోటే కాదు, అది కంటిన్యూగా ఎప్పటి వరకు, అంటిల్ డెత్, చచ్చిపోయే వరకు కూడా, నీ మరణము వరకు కూడా అది కమిట్మెంట్ నిలబడగలగాలి అని అర్థం. చూడండి, మా తాతయ్య గారు ఇజ్రాయేల్ గారు ఉన్నారు. ఈ తాతయ్య గారు ఆయన నాస్తికుడు, ఏ దేవుడు లేడు అనేటువంటి నాస్తికుడు. చాలా మందికి తెలుసు, ఇంకా యవన బిడ్డలందరికీ కొంతమందికి తెలియకపోవచ్చు. నాస్తికుడే. అయితే ఆయన మార్పు ఎలా చెందబడ్డది అంటే, దేవుడు అన్నవాడు ఎవరైనా ఉంటే మాత్రం నా దగ్గరికి రావాలి అని పట్టుపట్టి గదిలో కూర్చుంటే, అప్పుడు ఆ గదిలో ఉండగా దేవుడు దర్శించాడట. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు దర్శించినప్పుడు అప్పుడు పొందిన మార్పు, గాజులు అమ్ముకునే వ్యాపారం వదిలిపెట్టేసి సంపూర్తిగా సేవలోకి వచ్చారు. ఆనాడు తీసుకున్న కమిట్మెంట్, ఆనాడు దేవుని దగ్గర ఒప్పుకున్నటువంటి ఒప్పుకోలు, ఆ రోజు ప్రామాణికం, చనిపోయే వరకు కూడా అసలు వదిలిపెట్టనే. ఆయన ఒక్కరితోటే పోయిందా? కొన్ని ఆత్మలని వెలిగించారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొన్ని స్థలాల్లో, కొన్ని ప్రదేశాల్లో సంఘము సేవను ప్రారంభించి సేవకులను తయారు చేసి అంత గొప్ప పరిచయం చేశారు. కారణం ఏంటి? తీసుకున్న దానికి నిలబడ్డం, తీసుకున్న కమిట్మెంట్కి నిలబడ్డం. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీ కమిట్మెంట్ ఏమై ఉంది? నువ్వు దేనికోసం? ఆ మాట ఇప్పుడు చదువుదాం. చదవండి. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములు రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు ఏం చేస్తున్నారంట? యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేస్తున్నారంట, బాహాటముగా అవమానపరుస్తున్నారంట. ఈ యొక్క సమయంలో ఈ వాక్యం ద్వారా నీకు అర్థమయ్యే విషయం ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడు చూపించినటువంటి మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? ఎండిన, చచ్చిన, ఉపయోగకరము కాని చేతి కర్ర అహరోను కర్ర ఏమైపోయింది? ఫలించింది. బాధపు పువ్వులు పూసింది, బాధపు కాయలు కూడా కాసింది. ఈ రోజున మార్పు పొంది
మార్పు నొంది వారు యేసుక్రీస్తు ప్రభు వారి నిజరక్షకుడని ఎరిగి బాప్తిసం పొంది తప్పిపోతే తిరిగి వారిని బలవంతం పెట్టక్కర్లేదు, తిరిగి వాళ్ళే తెలుసుకోవాలి. నూతన ఆత్మలను రక్షించడానికి ప్రయాసపడాలి. ఇప్పుడు తప్పిపోయిన వారు ఎలాగైపోతారో తెలుసా? చెప్పాలి చాలు, మాకు తెలుసు, మేము చేసాం పరిచర్య, మాకు తెలుసు, మేము విన్నాం వాక్యాలు, మాకు తెలుదేటి, నువ్వు చెప్పాలేటి అనేటువంటి మూర్ఖత్వం మాట్లాడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? వారు ప్రార్థనకు వచ్చి వారు రక్షింపబడ్డారు, ప్రార్థనకు వచ్చారు, తర్వాత మానేశారు. పూర్తిగా సంపూర్తిగా తేమ ఎలాగనైతే లోకాన్ని ఆశించి ఎలా పోయారో అలాగ నేను లోకంలో తిరిగేసి అలాంటి మూర్ఖత్వం మాటలు చెప్తుంటారు. ఎన్నిసార్లు చెప్పినా సరే మాకు తెలిసి వస్తాను, మాకు తెలిసింది ఇదే మాట. ఇంకా వాళ్ళ కోసం మనం బతిమాలని అవసరం లేదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేస్తున్న వారు, తర్వాత బాహాటముగా వారు అవమానపరిచేవారు. ఏమంటే బాప్తిసం తీసుకున్నారు, ఒక కమిట్మెంట్ కలిగి ఉన్నారు, దేవ సన్నిధికి వస్తున్నారు. పబ్లిక్లో వాళ్ళు మాట్లాడే మాటలు ఎలాంటి మాటలు మాట్లాడతారో తెలుసా? నోరిప్పితే ఎంత అవమానకరమైనటువంటి మాటలు వస్తాయంటే, మరి ఇలా బాప్తిసం పొందేశారు, ఇందులో లేరనుకోకుండా ఉన్నారు, బాప్తిసం పొందారు, దైవవాక్యాన్ని వింటున్నారు. ఇదేనా మీ పాస్టర్ గారు చెప్పేది, ఇదేనా మీకు బోధ, ఇదేనా సంఘంలో నేర్పించేది అనేటువంటి ఎలాగునా ఎవరికి అవమానం? దేవునికి అవమానం, సంఘానికి అవమానం, సేవకునికి అవమానం. మరి ఎలా మార్పు వచ్చింది? మరి ఎక్కడ మారాము అంటే ఎవరిని అవమానపరుస్తున్నట్టు? మరి తీసుకున్న కమిట్మెంట్ ఏంటి? చేస్తున్న పని మరి వీళ్ళు ముండ్ల తుప్పలు అనాలా, మంచి నేల అనాలా? చెప్పాలండి. ముండ్ల తుప్పలు అనాలా, మంచి ఫైర్నిచ్చేటువంటి ఆ యొక్క వ్యవసాయంతో కూడినటువంటి దేవుని ఆశీర్వచనములు పొందారు అని అనాలా? తేడా ఎక్కడో లేదు. చెబుతున్నప్పుడే మీ హృదయాల్లో నాటుకుంటుంది. ఎక్కడో లేదు, మీ హృదయాల్లోనే మీకు పరిశీలన చేస్తుంది. మీ హృదయాలను పరీక్షించుకునేటువంటి సమయం ఇది. ఖచ్చితంగా మాట మిమ్మల్ని నొప్పిస్తుంది. నొప్పించినప్పుడు చెప్పవలేదు అని అనడం కాదు, దేవా నువ్వు నాతో మాట్లాడావు, నన్ను క్షమించు, నేను చేసిన దానికి నన్ను క్షమించు ప్రభా, నువ్వు ఒప్పుకుంటే నిన్ను ఎలా చేస్తాడో తెలుసా? క్షమించి నిన్ను నూతన పరుస్తాడు. లేదా అలాంటి తత్వం, బయట ఉన్నటువంటి రౌడీ తత్వం, లేకపోతే మూర్ఖపు తత్వం, లేకపోతే కఠినమైపోయిన తత్వం, లేకపోతే ఆ మనసు మోడిబారిపోయిన తత్వపు ఆలోచన నీలో ఉంటే నువ్వు ఎన్నటికీ కూడా వంగవు లొంగవు. చివరికి సేవకులు కాదు, బిషప్పులు కాదు, ఎంతమంది వచ్చినా సరే, యేసు ప్రభు వారు వచ్చినా సరే వచ్చాడా అనేటువంటి. అందుచేత నీ కమిట్మెంట్ ఏంటి? ఉరియా తీసుకున్నటువంటి కమిట్మెంట్ ఎలాంటిదో తెలుసా? సైనికుడిగా తీసుకున్నాడు, సైనికుడిగానే చావడానికి సిద్ధమయ్యాడు. నేనేదో అది వదిలేసి నేను ఇంటి దగ్గర సంతోషించడానికి నాకు సమయం కాదు ఇది. సేమ్ నీ పద్ధతి అంతే, నా పద్ధతి అంతే. ఏమంటున్నాడు తెలుసా? అందుకనే ఈ యోబు గురించి అలా మాట్లాడాను. చివరికి భార్య చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ దేవుని దూషించి చచ్చిపో, నీ దేవుని దూషించి మరణము కమ్ము, నీ దేవుని దూషించి చచ్చిపో. అప్పటికి కూడా నోటి మాట తోలనాడలేదు. మూర్ఖురాలా కాదు, మూర్ఖురాలు మాట్లాడినట్టు అలాంటి దానిగా నువ్వు మాట్లాడుకో. అంటే నోటి మాట తోలనాడమే కాదు, అస్సలు అందులో తీసుకున్న కమిట్మెంట్కి ఎలా నిలబడ్డాడో అలాగనే నిలబడ్డాడు తప్ప కిందకే పడలేదు. ఈ రోజు నువ్వు ఎన్నిసార్లు పడిపోయావో, ఈ రోజు నువ్వు ఎన్నిసార్లు జారిపోయావో, ఎన్నిసార్లు జారిపోయి తీసుకున్న కమిట్మెంట్ మర్చిపోయి, లేకపోతే నీ దేవుని కార్యాలు అన్నీ ఎన్నో చూసి అవి కూడా మర్చిపోయి, నీ ప్రార్థన మర్చిపోయి, నీ భక్తి మర్చిపోయి, ఎలాగునా లోక సంబంధమైనటువంటి స్థితుల్లోనికి నీవు మలిచిపోయి ఉన్నావో నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. ఒక సైనికుడిగా తీసుకున్నటువంటి కమిట్మెంట్ ఉరియా అలాగనే నిలబడ్డాడు. అందుకని అంటున్నాడు, అక్కడ అంత యుద్ధం జరుగుతుందా, అక్కడ మందసం ఉందా, అక్కడ ఇవన్నీ ఉన్నాయా, వాళ్ళందరూ ఉన్నారా, వాళ్ళందరూ వదిలేసి నేను ఇక్కడికి వచ్చి నేను ఆనందిస్తానా? ఇది నా పనా కాదు. నేను తీసుకున్నటువంటి ఆ సైనికునిగా నేను ఎలాగ నిలబడ్డాను అలాగనే ఉంటాను, చావడానికైనా అలాగే చచ్చిపోతాను. ఈ దినము వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ చెప్తున్న మాట ఏంటి తెలుసా? నీ కమిట్మెంట్ ఏంటి? నువ్వు ఎలా జీవిస్తున్నావు? నీ కమిట్మెంట్ ఏంటి? నువ్వు ఎలా జీవిస్తున్నావు? నువ్వు కమిట్మెంట్ అయితే ప్రారంభంలో అది తీసుకుని నువ్వు ఎలా జీవిస్తున్నావు అంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేస్తున్నావు, నీ అంతటా నీవే. తర్వాత బాహాటముగా ఆయన్ని అవమానపరుస్తున్నావు.
నీ ద్వారా ఆయనకి మహిమ రావాలి తప్ప నీ ద్వారా ఆయనకి అవమానం వచ్చిందంటే ఆయన సహించే దేవుడు కాదు. ఇంకా ఎందుకో నీ మీద కరుణ చూపిస్తున్నాడు, నీ మీద దయ చూపిస్తున్నాడు, నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు, వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. నువ్వేమవ్వాలో తెలుసా? ఆఫ్ సగం ఉన్నవేమో, ఇప్పుడు సగం కాదు, సంపూర్ణము. దేవునికి స్తోత్రం. సంపూర్ణులగుటకు, మీరు సంపూర్ణులగుటకు ఆయన తాపత్రయపడుతున్నాడు. ఆయన మీరు ఇంకా సంపూర్తిగా అంటే ఇంకా కంప్లీట్గా ఇంకా కొంచెం నీలో ఉన్నాయేమో అవన్నీ కూడా క్లియర్ అవ్వడానికి వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. నీ ఇంకా క్లియర్ అవ్వడానికి, ఇంకా వదలలేదేమో, నువ్వు వదిలేసాను అనుకుంటున్నావు, నీ వెనకాల ఉన్నాయి. నువ్వు వదిలేసాను అనుకుంటున్నావు, నీ వెనకాల ఉన్నాయి. నేను మర్చిపోయాను అనుకుంటున్నావు, ఇంకా ఉంది. ఎందుకంటే సాతానుడు వదిలిపెట్టేది వాడు కాదు. నువ్వు ఇంకా ఎంత దైవికంగా ముందుకు నడుద్దామని ముందుకు వెళ్తున్నా సరే అవి ఏదో రూపంలో నిన్ను కలవరపరిచి, ఏదో రూపంలో నిన్ను పడగొట్టి, ఏదో రూపంలో నీ ఆలోచన మార్చి, ఏదో రూపంలో నీ భక్తిని చెడగొట్టి, ఏదో రూపంలో నీ నమ్మకత్వాన్ని చెడగొట్టి, ఏదో రూపంలో నిన్ను తారుమారు చేసేయడానికి ఆడు ప్రయత్నిస్తూ ఉంటాడు. నేను తాగడం మానేశాను అంటారు, ఏదో రూపంలో మళ్ళీ ఆడిచ్చాడండి, ఆడి పార్టీ ఇచ్చాడు, తప్పలేదు, వెళ్ళిపోనంటాడు. ఆడు శోధకుడు నిలబడ్డాడు, పాపం ఇక్కడ నిలబడ్డాడు, నేను తాగనని చెప్పి నిలబడ్డాడు. కానీ అవతలోడు ఏం చేశాడు? శోధించి ఏదో రూపంలో మార్చేశాడు. నేను టీవీ చూడటం మానేశాను అంటారు. అదిగో పలానాది ఇది చూడు అని ఇంకొకరు వచ్చి రెచ్చగొట్టి టీవీలోకి దింపుతారు. సిగరెట్ కాల్చున్నాను అంటారు, ఏదో రూపంలో ఒరే ఇది ఒకటే కదరా అని అది కాల్చేవాళ్ళు ఉంటారు. లేదు ఈ మార్గంలోకి వెళ్ళను, లేకపోతే ఈ పాప ఆలోచనలు నాలోనికి రానివ్వను అని నిలబడదాం అనుకుంటారు. ఏదో రూపంలో అది అలాగంట, ఇది ఇలాగంట, అది అలాగంట అనేటప్పటికి ఈ మొత్తం అన్నీ మళ్ళీ సుట్టెట్టి రెచ్చగొట్టి, అంటే తగలేసేవాడు ఎప్పుడూ తగలేస్తూనే ఉంటాడు. నీకు బాగుపడాలనేటువంటి ఆలోచన, కమిట్మెంట్ వినాలి. బాగుపడాలనేటువంటి ఆలోచన, కమిట్మెంట్ నీలో స్ట్రాంగ్గా ఉంటే అగ్నిలో పడేసినా సరే షడ్రకు మేషకు అబేద్నెగో కూడా ఎలా కాలకుండా ఉన్నారో, నీవు అంత భక్తిహీనుల ముందైనా, దుర్మార్గుల ముందైనా, అపహాసకుల ముందైనా సరే నీవు నీతిమంతుడిగా ముందుకు వెళ్తానే ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కమిట్మెంట్ కావాలి, నీలో కమిట్మెంట్ ఉండాలి. చావైనా బ్రతుకైనా నేను ఎలాగ జీవిస్తాను ప్రభా అని కమిట్మెంట్ నీలో ఖచ్చితంగా ఉంటే అస్సలు అందుకునే పరుగులు రాని పీటీ ఉషా గురించి చెప్పాను చాలాసార్లు. ఆవిడ ముందున్నటువంటి ఆ బహుమతి, బంగారు బహుమతి కోసమే పరిగెట్టింది తప్ప పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా బంగారు బంతులు విసిరినా సరే ఒక్క బంతిని కూడా చూడలేదు, ఒక బంతిని కూడా పట్టుకోలేదు. ఇది కాదు నాకు కావాల్సింది ముందు దాన్నే నేను గెలుచుకోవాలి అని దాన్నే పొందుకుంది. ఈ రోజున ఇక్కడ వాక్యం బోధిస్తున్నానా, నేను బోధించే వాక్యానికి కూడా నా ప్రభు నాకు ఏమైతే తెలియపరుస్తున్నాడో, దాన్ని ఏమైతే బోధించడానికి సిద్ధపరుస్తున్నాడో నేను ఆ వాక్యాన్ని బోధిస్తున్నాను, నేను అలాగనే ప్రకటిస్తాను. నాకు ఎంతమంది పొల్లలెట్టినా సిచ్చులెట్టినా సరే దానికోసం నేను పట్టించుకోను. ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా సరే నేను పట్టించుకోను. ఇలాగే చెప్పాలంటే ఇలాగే చెప్తా అని మాత్రమే ప్రకటిస్తాను. ఎన్ని అనుకున్నా సరే నేను ఏమీ జారిపోయి వెనక్కి తిరిగి చూసి చావడానికి సిద్ధమే తప్ప వెనక్కి తిరిగి చూసే రకాన్నే కాదు. ఎందుకో తెలుసా? అలాగనే కమిట్మెంట్తో నిలబడితేనే నాకు ప్రభు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం అలాంటిదే, ఇచ్చినటువంటి ఆ కమిట్మెంట్ కూడా అలాంటిదే. అలాగనే చెప్పాడు, అలాగనే చేస్తున్నాడు. రాబోయే దినాల్లో ఇంకా ఎలాగనే తీసుకెళ్ళబోతున్నాడో దాన్ని కూడా చూపించాడు. ఇది ప్రభు చెప్పిన మాట. ఇది అందుచేత తీసుకున్న కమిట్మెంట్ అలాగనే ఉండాలని దేవుడు బోధిస్తున్నాడు. నువ్వు మర్చిపోయావేమో, నీ గతించినటువంటి కాలం అంతా కూడా ఒకవేళ ఆపదలోనూ, శ్రమల్లోనూ, ఇబ్బందుల్లో ఉన్నటువంటి అంతా మర్చిపోయి ఈ రోజున చేతిలో ఒకవేళ డబ్బులు తిరగచ్చు, లేకపోతే ఒకవేళ నీ కొంచెం మార్పు అయ్యి కాస్తంత నీవు సంతోషంగా ఉండొచ్చు. ఒకవేళ మర్చిపోతున్నావేమో దేవుణ్ణి, ఒకవేళ మర్చిపోతున్నావేమో నీ కమిట్మెంట్ మర్చిపోతున్నావేమో. ఏదేమైనా సరే, ఎన్నున్నా ఏమీ లేకపోయినా దేవుని దగ్గర తీసుకున్న కమిట్మెంట్కి నిలబడుతుందోడే నిజమైన దేవుని స్నేహితుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కమిట్మెంట్లో చెప్పాలంటే చాలా ఉన్నాయండి. చాలామంది దశంభాగాలు తీసేస్తున్నాం అంటున్నారు కమిట్మెంట్. కమిట్మెంట్ అది కూడా చాలామంది మిస్టేక్ చేస్తున్నారు. నేను దశంభాగాల కోసం అసలు మాట్లాడదలుచుకోలేదు, కానీ అందులో కూడా తప్పు ఉంది కనుక చెప్తున్నాను. నువ్వు దశంభాగం తీసేస్తున్నాను అనుకుంటున్నావు, నీకు వచ్చే దాంట్లో నీకు దేవుడు ఇస్తున్నటువంటిది, నీకు వస్తున్న రాబడిలో నువ్వు కరెక్ట్గా తీస్తున్నావా లేదా, అది మెయిన్. డబ్బులు ప్రాముఖ్యం కాదు. నా వంతు నేను కరెక్ట్గా చేసుకుంటున్నాను కనుక నేను చెప్తున్నాను.
నీ వంతులో రూపాయి కూడా తగ్గకుండా నువ్వు చేయవలసింది కరెక్ట్గా నువ్వు చేయి. దేవుని దగ్గర నువ్వు తలదించుకోకుండా తలెత్తుకునే వానిగా ఉంటావు. కానీ అందులో కూడా మిస్టేకే. ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? రీసెంట్గా వచ్చినటువంటి 7,000లో నీ ఇచ్చే దశంభాగం ఎంత? 700. నువ్వు తెచ్చేది ఎంత? నేను డబ్బుల కోసం మాట్లాడట్లేదు. అందులో ఎంత మిస్టేక్ ఉందో చూసుకోండి. గతించిన 2,750 రూపాయలు లేకపోతే 3,000 వచ్చేది నీ దశంభాగం ఎంత? 3,300. కానీ నీ తెచ్చేది ఎంత? అందులో 100. అదే అడిగాడు పేతురు భక్తుడు. నేను కమిట్మెంట్ ఎలా ఉండిపోయినా అలా ఉండిపోయినా డప్పా కవర్లు చెప్పుకోవడం కాదు. కమిట్మెంట్ అంటే కమిట్మెంటే. పేతురు భక్తుడు ఏదన్నాడు? అననీయ, సప్పేరా, మీరు ఎంత కమ్మారు? అమ్మా మీరు ఎంత కమ్మారు? ఇంతకే అమ్మారా అంటే, అవును సార్ ఇంతకే అమ్మాం. ఏమైంది కమిట్మెంట్? నిలబడ్డామా? చావైనా బ్రతుకైనా అప్పైనా ఏమైనా సరే అలాగే నిలబడితే దేవుడు, నేను అదే చెప్పాను, దావీదు ఇక్కడ గొర్రెలు కాసుకునేవాడు ఒకేసారి మహారాజుగా ఒకేసారి పైకి ఎదగడానికి కారణం ఆ కమిట్మెంట్ అలాంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మినోళ్ళు చెప్పండి, నమ్మనోళ్ళు చెప్పని అవసరం లేదు. హల్లెలూయా, గట్టిగా చెప్తాం హల్లెలూయా. అది కమిట్మెంట్ అంటే. భక్తిలోను, దేవుని పరిచర్యలోను, దేవునికి ఇచ్చేలోను, ప్రతి వాటిలోనూ కమిట్మెంట్ అంటే కమిట్మెంటే. అలా కరెక్ట్గా ఉండగలరు. అప్పుడు నువ్వు తలెత్తుకుని ప్రభు ఎదుట అడిగి పొందుకోగలుగుతావు. నువ్వు దేవుని, ప్రభువా నీ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను, నీ ఎదుట నిబ్బరం కలిగి జీవిస్తున్నాను, నమ్మకత్వం కలిగి జీవిస్తున్నాను, నా విషయంలో ఇదిగో తండ్రి ప్రార్థిస్తున్నాను, కార్యం చేయి ప్రభువా అని ప్రార్థించి పొందుకోగలుగుతావు. ఇచ్చి ఏం చేయమంటున్నాడు? శోధించమంటున్నాడు. నువ్వు శోధించడం. ఇంకో మిస్టేక్ చేస్తున్నారు తెలుసా? ఇంకో మిస్టేక్. మీరు బయటకు వెళ్ళి రానా రకాలుగా చెప్పుకున్నా మరి ఏం పర్లేదు, నేనేం భయపడను. ఇచ్చి శోధించమన్నారు. ఓకే, కొంతమంది అలాగనే కమిట్మెంట్తో అలాగే చేస్తున్నారు, ప్రార్థన వదిలేస్తున్నారు. రెండో మిస్టేక్, ప్రార్థన వదిలేస్తున్నారు. ఇస్తున్నారు, ప్రార్థన వదిలేస్తున్నారు. నువ్వు ఇచ్చే దానికంటే ముందు ప్రార్థన ప్రాముఖ్యం. ఇక్కడ ఏంటో తెలుసా? హేబేలు అర్పణ రెండు కూడా ఎవరికి నచ్చాయి? దేవునికి నచ్చాయి. హేబేలు నచ్చాడు, హేబేలు మనసు నచ్చింది, హేబేలు అర్పణ నచ్చింది. ఈరోజు నువ్వు చేసేది హృదయపూర్వకంగా చేయి, సంపూర్ణమైనటువంటి వానికి నువ్వు ఉండు. అదే ప్రకారంగా ప్రార్థన చేయి. నీ కమిట్మెంట్కి తగ్గట్టుగా నువ్వు నిలబడి చూపించు. దేవుడు వెనకాల చేయకపోతే అప్పుడు ప్రభువును నువ్వు నిలదీయగలుగుతావు. ప్రభువా నీ పట్ల నేను చేశాను, నేను ఇలాగున్నాను. నువ్వు అడగకుండానే చేసేస్తాడండి ఆయన. నువ్వు అడిగి ఆయన నిలబెట్టక్కర్లేదు, ఆయనే చేస్తాడు. నీ కళ్ళతో నువ్వు చూడగలుగుతావు. ఎండిన చచ్చిన కర్రే చిగురించింది. నువ్వు చిగురించవా? నువ్వు చిగురించలేవా? చిగురించడానికి దేవుడు చెయ్యలేడా? చెందలేడా? దేవుడు చేయగల సమర్థుడినే కదా నువ్వు ఇక్కడికి వస్తున్నావు. దేవుడు చేయగల సమర్థుడనే కదా నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావు. నువ్వు దేవుడు చేయగలడానే కదా నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావు. పరలోక పట్టణం వెళ్ళాలనే కదా ఆశతో వస్తున్నావు. కానీ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ సంథింగ్ జరుగుతున్న మిస్టేక్స్, దాన్ని క్లియర్ చేసుకుని సంపూర్ణమైనటువంటి వానిగా నువ్వు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. సంపూర్ణమై ఇంకా కంప్లీట్గా ఇంకా ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నాయి. నేను దైవ సేవకునిగా మీకు అందరికీ బోధిస్తున్నాను. ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో ఆ మిస్టేక్స్ అన్ని ఫుల్ఫిల్డ్గా అవి కంప్లీట్ చేసి అవి తీసేసి నువ్వు దాన్ని రెక్టిఫై చేసుకుని, ప్రభువా దీని విషయంలో నన్ను క్షమించు, నేను నిలబడదామని అనుకున్నాను, ఇదిగో నా శోధన ఇలా చుట్టూ ఉంది, ఈ శోధన నుంచి తప్పించి నన్ను నిలబెట్టి నీ ఎదుట నిబ్బరమైన వానిగా చచ్చే వరకు కూడా, నేను ఇదే మాట చెప్తున్నాను, చావు వరకు కూడా మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి తీసుకున్న కమిట్మెంట్ చివరి వరకు అంతం వరకు ఉండవలసిందే. మనం నరకం పోయే వారంగా కాదు, వర్షం కృమ్మరింపబడినట్లుగా వాక్యం కృమ్మరింపబడుతుంది, పరిశుద్ధాత్మ నడిపింపు కృమ్మరింపబడుతుంది, ఇలా అందరి మీద కృమ్మరింపబడుతుంది. మంచి నేల మీద పడినప్పుడు అది ఏమవుతుందో తెలుసా? విత్తనం విత్తుతుంది. ఆ విత్తనం ఏమవుతుందో తెలుసా? ఫలిస్తుంది. ఫలించి వృద్ధిలోనికి వచ్చి ఫలభరితమై దేవుని ఆశీర్వచనములు చూడగలుగుతున్నాం. అదే ముళ్ళ తుప్పలో ఏమవుతుందో తెలుసా? మందిరంలోనే ఉన్నా సరే ఇంకా మార్పు రాకపోతే, ఇంకా సంపూర్ణులు కాకపోతే ముళ్ళ తుప్పలతో సమానం. వారి యొక్క పరిస్థితి ఏమన్నాడు? శాపమని చెప్పాడు. రెండోది ఏం చెప్తున్నాడు? కాల్చివేయబడుతుంది. అది డైరెక్ట్గా నరకానికి తప్ప దేనికి ప్రయోజనం కాదు. ఈరోజు నువ్వు దేంట్లో ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు? దేవుని ఆశీర్వచనములు, నా దీవెనకరమైనటువంటి అవి నువ్వు పొందాలనుకుంటే మాత్రం నీ కమిట్మెంట్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలంతే. ఎలా నిలబడగలమండి అయ్యగారు?
మరి తప్పదు కదండి అది ఇది అని అంటే, ఏదేమైనా సరే నువ్వు అలాగే నిలబడి అవ్వ కావాలి బొవ్వ కావాలంటే వస్తుందమ్మా. అమ్మా అవ్వ కావాలి బొవ్వ కావాలి మీ సామెతే కదా, ఇది మీరు మాట్లాడే సామెతే కదా. అవ్వ కావాలి చెప్పండి, అవ్వ కావాలి. ఇక్కడ అవ్వక బొవ్వ రెండు ఉండవండి, ఉంటే ఒకటే. చల్లగన్నా ఉండు, వెచ్చగన్నా ఉండు. నువ్వు వెచ్చగా అవ్వ కావాలి బొవ్వ కావాలంటే జాంతనాయి ఇక్కడ ఏముండదు. పక్కకెట్టేస్తాడు దేవుడు ఒకటే ఉంటున్నాడు మాట, ఒకటే మాట. నువ్వు నిలబడాలనుకుంటే మాత్రం నిలబడు. 70 మంది పైబడి యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారు కానీ నిలబడలేకపోయారు. వెంబడించారు కానీ నిలబడలేకపోయారు. ఎందుకు? ఫాలో అవ్వలేకపోయారు. ఎందుకు? ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఇరుకు ద్వారమున వీరు ప్రవేశించలేక, ఆ కమిట్మెంట్కో లేకపోతే ఆ కండిషన్స్కో ఉండలేక, జీవించలేక పారిపోయారు. ఈరోజు అగ్ని పరీక్ష లాంటిది ప్రభు వాక్యం బోధిస్తున్నప్పుడు మరి దీనికి నిలబడుతున్నావా? మనం నిలబడగలుగుతున్నామా? ఆ కమిట్మెంట్కి నిలబడి చూడు. మళ్ళీ నువ్వు వెనక్కి తిరగమంటే కూడా తిరగవు. అది ఇంకా నువ్వు టచ్ చేయక ఇక్కడ చెప్పబడిన మాట అదే మాట. వరములను రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించలేని వాళ్ళు ఉన్నారు ఇందులో. ఇంకానే అది అనుభవించక ఇంకా తెలియట్లేదు. అనుభవిస్తే మీరు వెనక్కి తిరిగి చూడరు. అందుచేత దానికోసం ప్రయాసపడదాం. దానికోసం ఇంకా మన ఆత్మీయ స్థితిని సంపూర్ణం చేసుకుందాం. ఇంకా నూతన పరచబడి దేవుని యొక్క ఆ యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశంకి వచ్చినప్పుడు ఎత్తబడే వారంగా ఉందాం. ముళ్ళ తుప్పల వలె నరకంలో పోయే వారంగా కాదు, పరిశుద్ధ పట్టణంలో చేర్చబడే వారంగా ఉందాం. సంపూర్ణులుగా ఉందాం. కమిట్మెంట్కి నిలబడి ఆ ప్రకారంగా జీవిద్దాం. ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుకుందాం. ఉన్నది ఉన్నట్లుగానే అలాగనే వాక్యానుసారంగా జీవిద్దాం. అలాగనే బ్రతుకుదాం. ఏం మునిగిపోయేది ఏమీ లేదు. ఎవరో చంపేసేది లేదు, లేకపోతే మిమ్మల్ని ఊరిలోంచి తోలేసేది లేదు. మీరు ఇలా నిలబడినందుకు ఈ ఊరుదులు పోండి అనేది కూడా లేదు. మీ నిలకడత్వాన్ని బట్టి నువ్వు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలోనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగున నీవు నీ కుటుంబము దీవింపబడును గాక. గట్టిగా చెప్తావా? ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయాన్ని దైవదాసులకు అప్పగిస్తాను.